అక్క తమ్ముడు కలిసి మొక్కజొన్న కండ్లు అయితే ఒలిసారనమాట. ఇంకా అది ప్రాసెస్ అయితే మొదలు పెట్టాలి. ఏం చేయాలంటారు చెప్పండి ఇద్దరు? ఉడకబెట్టాయి తాలింపు అయ్యానా, తాలింపు అయినా మామూలుగా తాలింపు వేసేనా? పండుకి ఇప్పుడు 9 months వచ్చాయి. ఇంకొక 10-15 days లో బేబీ ఆర్ బాయ్ బయటకు వస్తారు. మీకు నేను వీడియోలో చెప్తానండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. పండు కంగ్రాట్స్ చెప్పండి. త్వరలో వాళ్ళ బేబీ కమింగ్ టు ఏమంటారు పండు? ఇంగ్లీష్ అంతగా రాదు మనకి. కమింగ్ టు బయటికి వచ్చేదాన్ని ఏమంటారు? బేబీ డెలివరీని ఏదో అంటారు. సరే, నాకైతే తెలియదు ఫ్రెండ్స్. ఇంకా 15 days లో బుడి తల్లి బుడి బాబు ఎవరైతే వస్తారు బయటికి, మనం అందరం వెయిట్ చేద్దాం. 15 days తర్వాత మీకు డెలివరీ విషయం అయితే చెప్తాను. ప్రజెంట్ అయితే పండు ఇక్కడికి వచ్చింది కాన్పు కోసం మా ఇంటికి. ఇంకొక 4th month 5th month వరకు ఇక్కడే ఉండిద్ది. వీడియోస్ తీయడానికి కూడా హెల్ప్ చేసిద్ది. చేస్తావా? ఎందుకంటే కర్రమ్మని ఎత్తుకోవాలి అందుకని. అది సుకుమార్ ఇస్తే నేను వెళ్ళి ప్రాసెస్ మొదలు పెడతాను. ఇటు చూడండి, స్వీట్ కానివి. చాలా బాగున్నాయి, చాలా లేతగా ఉన్నాయి అన్నమాట. ఒకసారి వీటిని ఎంత లోపల ఉన్నా గానీ మనం ఒలిసినా గానీ కొంచెం డస్ట్ అనేది ఉంటుంది కదా, ఒకసారి వీటిని కడిగేసి తాలింపు అయితే వేస్తాను. ఇప్పుడైతే వాటర్తో ఒకసారి వాష్ చేస్తాను. మీరైతే కడుగుతారా? నేనైతే ఒకసారి కడుగుతాను అనమాట ఎప్పుడైనా. ఎందుకంటే మన ఎంత ఇవి లోపల అంటే మనం ఒలుస్తాం కదా, పైన అంత డస్ట్ పట్టకపోయినా దానికి తోలుండి ఒకసారి ఒలుచుకుంటే మంచిది. చూడండి ఎలా ఉన్నాయో వాటర్ అయితే కొంచెం దట్టిగా ఉన్నాయి కదా, అందుకని ఒకసారి నేను కడుగుతాను అనమాట. ఇంక ఒకసారి కడిగేసిన తర్వాత ప్రాసెస్ చూపిస్తాను. ఇంక ఇప్పుడైతే తాలింపు అయితే వేయట్లేదు, డేషన్ అయితే మారిందనమాట. ఉడకబెట్టేస్తాను, ఎందుకంటే మన ఇంట్లో ఆయిల్ నిండుగా ఉంది, అందువల్ల ఉడకబెడుతున్నాను అనమాట. ఉడకబెట్టిన తర్వాత ఉప్పు కారం వేసేసి కొంచెం నిమ్మకాయ పిండేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకొక 10 minutes అయితే అయిపోద్ది అనమాట. ఎందుకంటే లేతవి కాబట్టి తొందరగానే ఉడికిద్ది. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తానో మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ఉడికినాయండి, సాల్ట్ వేసుకుందాము. ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నాం కాబట్టి మనం ఇంకా సరిపోయినా వేసుకోవాలి. ఇప్పుడు తర్వాత కారం వేసుకుందాం. ఉడికిన తర్వాత సరిపోతుంది, ఇంకొక 5 minutes అయిపోతాయి. ఇప్పుడైతే ఉడికిపోయాయి. ఇంక ఇవన్నీ ప్లేట్లో వేసుకుందాం తీసి. చూడండి ఎంత లేతగా ఉన్నాయో, చక్కగా ఉడికిపోయాయి అనమాట. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఈసారి వేరే స్టైల్లో చూపిస్తాను మీకు, చాలా బాగుంటది అది కూడా. కారం అయితే వేసుకుందాం ఇప్పుడు ఉడికించినట్లల్లా. నేనైతే లైట్గా వేస్తున్నాను, వీళ్ళకి సరిపోతే మళ్ళీ వేసుకుంటారు. కారం వేసేసాను. ఇప్పుడు నిమ్మకాయ అయితే పిండేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటది, యమ్మీగా ఉంటది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, పిల్లలకు పెట్టండి ఈవినింగ్ పూట స్నాక్స్. చాలా మంచి హెల్తీ ఫుడ్ అనమాట. నాకైతే ఈ కారం సరిపోయింది. మరి వీళ్ళకైతే పిల్లలు మరి ఎట్లా తింటారో, కొంచెం స్పైసీ తింటారో అలా తింటారో చూడండి. ఈవినింగ్ గా కలిసిపోయింది.
ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాం. సూపర్. చాలా బాగుందా. వీళ్ళు గట్టిగా వేసేస్తారు నా తెలిసి. పుల్లగా బాగుంది. బాయ్ ఫ్రెండ్స్. బాగుందా? ఎలా ఉంది చూడతలే. బాగుంది. పిల్లలకి ఎప్పుడైనా చేసి పెట్టండి ఇలాగా, చాలా బాగుంటది. అమ్మీగా నేను కూడా వేసేసుకున్నాను. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ చెప్పండి.